ఎయిర్ ట్రాన్సిట్ ఫ్లైట్ 236 39,000 అడుగుల ఎత్తులో అట్లాంటిక్ మహాసముద్రంపై ఎగురుతోంది. ఇందులో 293 ప్యాసింజర్స్ మరియు 13 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ ఫ్లైట్ కెనడాలోని టొరంటో నుండి పోర్చుగల్లోని లిస్బన్కు వెళ్తోంది. మహాసముద్రంపై అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఫ్యూయల్ లీకేజ్ కారణంగా ఫ్యూయల్ మొత్తం తగ్గిపోయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కొరకు 240 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అజోర్స్ ఐలాండ్కి వెళ్లాలని పైలట్ నిర్ణయించుకునే లోపే రైట్ ఇంజన్ ఆగిపోతుంది. లెఫ్ట్ ఇంజన్ సహాయంతో పైలట్ విమానాన్ని నడుపుతాడు. కొద్దిసేపటికి రెండవ ఇంజన్ కూడా ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఇంకా వారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వారి విమానం 30,000 అడుగుల నుంచి ప్రతి నిమిషానికి 2,000 అడుగులు కిందకి వస్తుంది. ఈ ఫ్లైట్ని సముద్రంలో ల్యాండ్ చేశారా లేక ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలిగి రన్వేపై ల్యాండ్ చేశారా అని దాన్ని తెలుసుకోవడానికి కింద ఉన్న ప్లే బటన్ నొక్కి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.